నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి కీళ్ళ నొప్పులు. అసలు కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తుంది, కాజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సో ఇప్పుడున్న టైమ్స్లో, రీసెంట్ టైమ్స్లో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కీళ్ళ నొప్పులు అని చెప్పొచ్చు. అసలు ఈ కీళ్ళ నొప్పులు అంటే ఏంటి, ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి? సో కీళ్ళ నొప్పులు అంటే దీనికి మనం ఇంగ్లీష్లో మెడికల్ లాంగ్వేజ్లో ఆర్థరైటిస్ అని చెప్తాము. ఇప్పుడు తెలుగులో దీనికి చెప్పాలంటే వాతం అని మనం చెప్పొచ్చు. సో ఈ వాతం మూలన మనకు నొప్పులు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆర్థరైటిస్ అంటాం దీనికి. ఆర్థ్రా అంటే జాయింట్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. సో జాయింట్స్లలో మనకు వాపులు అండ్ దాంతో నొప్పి ఒకవేళ వస్తుంది అంటే దానికి మనం ఆర్థరైటిస్ అనేది చెప్తూ ఉంటాం అన్నమాట, వాతం అని చెప్తాము. సో ఈ ఆర్థరైటిస్ అనేది మనకు చాలా రకాల ఆర్థరైటిస్ అనేది ఉన్నాయి అన్నమాట. అందులో ఆస్టియో ఆర్థరైటిస్ ఒకటి, రుమాటైడ్ ఆర్థరైటిస్ ఒకటి, గౌటీ ఆర్థరైటిస్ ఒకటి, అండ్ సోరిక్ ఆర్థరైటిస్ ఒకటి. సో ఇలాంటివి మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని ఆర్థరైటిస్లో ఎక్కువగా జనాలకు ఏ ప్రాబ్లం వస్తుంది అన్నట్లు చూసుకుంటే అది ఆస్టియో ఆర్థరైటిస్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ గురించి తెలుసుకోవాలి అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఇది ముఖ్యంగా ఏజ్డ్ ఉన్న వాళ్ళలో రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో చూడండి, మీరు పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళకు మోకాలు నొప్పులైనా, నడుము నొప్పి అయినా, మెడ నొప్పి అయినా ఏదో ఒక నొప్పి వాళ్ళకు ఉంటుంది. సో ఏజ్లో ఒక 40 తర్వాత 50 తర్వాత మీకు నొప్పులు వస్తున్నాయి అంటే అది ఆస్టియో ఆర్థరైటిస్ మూలన రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఈ నొప్పులు దేనికి వస్తుంది అండ్ వాట్ ఈస్ ద కాజ్ బిహైండ్ ఇట్ అన్నట్లు చూసుకుంటే ఈ నొప్పి అనేది మనకు అరుగుదల వల్ల రావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో మోకాలు ఉన్నాయి, ఇప్పుడు ఏజ్ అయిపోయింది, 40-50స్లో ఉన్నారు. సో ఆ ఏజ్లో ఏంటంటే కాల్షియం డ్రైనేజెస్ వల్ల కానివ్వండి, లేదంటే డిఫరెంట్ రీజన్ వల్ల మీకు కీళ్ళు అనేది కొంచెం అరగడం మొదలవుతుంది అన్నమాట. అండ్ గుర్జు పదార్థం అనేది కొంచెం తక్కువ అయిపోవడం అనేది జరుగుతుంది. సో దానివల్ల మీకు మోకాళ్ళలో నొప్పులు రావడం అనేది జరుగుతుంది. అలాగే సేమ్ మనకు ఏజ్ ఉన్న వాళ్ళలో కొంచెం ఆస్టియోఫైట్స్ అనేది కూడా చూస్తూ ఉంటాము. నడుము నొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఆ ఏరియాలో కొంచెం బల్జెస్ కానీ, డీజనరేషన్ కానీ వచ్చేసి మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు అనేటివి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో దానికి మనం ఆస్టియో ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో మనం ఇనీషియల్లీ స్టార్టింగ్ స్టేజెస్లోనే దీనికి ఐడెంటిఫై ఒకవేళ చేసుకోగలిగితే దీనికి పెరగకుండా ఆపుకోవచ్చు అండ్ మందులతో పూర్తిగా నార్మల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎలా ఐడెంటిఫై చేయాలి, స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంటుంది ఇందులో అన్నట్లు చూసుకుంటే స్టార్టింగ్ స్టేజెస్లో మీకు దూరం వరకు నడుస్తేనే నొప్పి అనేది రావడం జరుగుతుంది. మామూలుగా ఇంట్లో నడుస్తున్నాము, అన్ని పనులు చేసుకుంటున్నాము, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, కానీ దూరం వరకు నడుస్తేనే మీకు నొప్పి కనబడుతూ ఉంటుంది. అలాగే మెట్లు ఎక్కుతున్నామా లేదంటే దిగుతున్నాము, సో అలా ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు నొప్పి వస్తుంది అంటే అప్పుడు మనం అనుకోవాలి మోకాళ్ళ నొప్పులు అనేది ఈ ఆస్టియో ఆర్థరైటిస్ మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, స్టార్ట్ అయిపోయింది అని అనుకోవాలన్నమాట. ఇంకా మనం ఇక్కడ జాగ్రత్తలు తీసుకోలేదు, మెడిసిన్స్ వాడలేదు, ఎక్సర్సైజెస్ చేయలేదు అంటే ఇది పెరిగిపోతుంది. అప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే మనం కూర్చొని లేస్తున్నప్పుడు నొప్పి అనేది అనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ ఒక 5-6 అడుగులు మనం వేసినామా దాని తర్వాత మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు, నార్మల్గా ఈజీగా మనం నడవగలుగుతాం అన్నమాట. అండ్ కొంతమందికి ఈ స్టేజ్లో వాపులు కనబడుతూ ఉంటాయి అండ్ పొద్దున పూట లేచినప్పుడు వాళ్ళకు నొప్పులు అనేది కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఇక్కడ కూడా మనం జాగ్రత్తలు తీసుకోలేదు, మందులు వాడలేదు అంటే ఇది ఇంకా కొంచెం పెరిగిపోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం నార్మల్ కొంచెం మూమెంట్ చేసినా కూడా మనకు నొప్పులు వస్తూ ఉంటాయి అండ్ ప్రికింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. ప్రికింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటే పొడిచినట్టు నొప్పి అనేది వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ మోకాల్లో చుట్టుపక్కల్లో వాళ్ళకు వాపు అనేది రావడం జరుగుతూ ఉంటుంది అండ్ మోకాళ్ళలో సైడ్ భాగంలో వాళ్ళకు నొప్పి అనేది అనిపిస్తూ ఉంటుంది అండ్ టచ్ చేస్తే కూడా కొంచెం నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ స్టేజ్ కూడా దాటిపోయింది అనుకోండి,
అలాంటప్పుడు ఏంటంటే జాయింట్స్ విల్ బి వెరీ టెండర్ అంటే వాళ్ళు పండుకొని ఇటువైపు నుంచి అటువైపుకి తిరుగుతున్నారు. సో అలా తిరుగుతున్నప్పుడు కూడా మోకాలు వాళ్ళకు తగులితే కూడా వాళ్ళకు నొప్పి రావడం జరుగుతుంది. వితౌట్ సపోర్ట్ వాళ్ళు వాక్ చెయ్యలేకపోతారు. ఆ స్టేజ్ వరకు కూడా ఈ ప్రాబ్లం అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకు ఆస్టియోఆర్థరైటిస్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్లో 90% ఈ ఆర్థరైటిస్ వస్తుంది. దీని పేరు ఆస్టియోఆర్థరైటిస్. అండ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనబడే వ్యాధి వాతంకి చాలా మంచి మెడికేషన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో పేషెంట్ ఇనిషియల్ డేస్లోనే దీన్ని నెగ్లెక్ట్ చేస్తే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటుంది ఫ్యూచర్లో? రిస్క్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది ఇందులో అన్నట్లు చూసుకుంటే, ఆస్టియోఆర్థరైటిస్ మీరు జాగ్రత్తలు తీసుకోలేదు, లేదంటే మెడిసిన్స్ వాడారు కానీ రాంగ్ యూస్ చేశారు. చాలామంది ఏం చేస్తారు, పెయిన్ రాగానే స్పెషల్లీ మనకు ఊర్లలో ఏం చేస్తారంటే వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉంటారు, వాళ్ళకు ఖచ్చితంగా పొలంకి పోవాలి లేదంటే వర్క్కి పోవాలి. సో మెడికల్ నుంచి పెయిన్ కిల్లర్ అనేది తీసుకుంటారు. ఆ పెయిన్ కిల్లర్ వేసుకొని మంచిగా వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారనమాట. ప్రొలాంగ్ యూసేజెస్ ఆఫ్ పెయిన్ కిల్లర్ కిడ్నీ పాడైపోయే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఈ పెయిన్ కిల్లర్ మూలన ఏమవుతుంది, మీకు వ్యాధి తక్కువ అవ్వదు, జస్ట్ మీకు నొప్పి తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు నొప్పి తెలియకుండా ఉన్నప్పుడు మీరేం చేస్తారు, ఏం జాగ్రత్తలు తీసుకోకుండా సేమ్ లైఫ్ స్టైల్ అనేది గడుపుతారనమాట. దానివల్ల ఏమవుతుంది, మనకు ప్రాబ్లం ఇంకా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళలో కొంతమంది ఏం చేస్తారు, మందులు బాగానే వేసుకుంటారు కానీ వాళ్ళు ఎక్సర్సైజెస్ చెయ్యరు, వాళ్ళు జాగ్రత్తలు తీసుకోరు, వాళ్ళలో కూడా ప్రాబ్లం పెరుగుతుంది. సో ఇలా ప్రాబ్లం పెరుగుతూ ఉంటే మనకు ఇందులో ఒక కాంప్లికేషన్ వస్తుంది. ఆ కాంప్లికేషన్ ఏంటంటే వారస్ ఆర్ వర్గస్ అంటాం అన్నమాట. సో అంటే మోకాలు అనేది కొంచెం బెండ్ అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే వాళ్ళు నిలబడినప్పుడు మీరు చూడొచ్చు వాళ్ళ మోకాలు అనేది బయటికి వస్తుంది, ఇట్లా ఉంటుంది అన్నమాట కాళ్ళు. అది పూర్తిగా అరిగిపోయిన తర్వాత అట్లా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే లోపలికి వాళ్ళ కాళ్ళు అనేది బెండ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఈ కండిషన్కి కూడా మీరు రావచ్చు. ఆ కండిషన్లో వచ్చేసారంటే ఇక చాలా అంటే చాలా నొప్పి అనేది ఉంటుంది. అండ్ ఆ కండిషన్లో మనకు ఓన్లీ ఆపరేషన్ సజెస్ట్ చేస్తారు. సో అక్కడ వరకు వెళ్ళకుండా నేను చెప్పిన లక్షణాలు కొన్ని మీకు కనబడినాయి అంటే వెంటనే మీరు హోమియోపతిక్ మెడిసిన్స్ ఒకవేళ స్టార్ట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ బాగుంటారు. అండ్ హోమియోపతిక్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మన మెడిసిన్స్ అన్ని ఏజ్ గ్రూప్లో సేఫ్ టు యూస్. ఒకవేళ మీకు షుగర్ ఉంది లేదంటే థైరాయిడ్ ఉంది, ఆ మందులు వేసుకుంటున్నారు, దాంతో సహా హోమియోపతిక్ మందులు కూడా సేఫ్ ఉంటుంది. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, లేదంటే ఫీడ్ చేసే లేడీస్ ఉన్నారు, వాళ్ళల్లో కూడా హోమియోపతి అబ్సల్యూట్లీ సేఫ్ ఉంటుంది. సో హోమియోపతి మెడిసిన్స్ చాలా సేఫ్, నో సైడ్ ఎఫెక్ట్, విత్ అ గుడ్ రిజల్ట్. చాలా మంచి ఫలితం అనేది హోమియోపతితో రావడం జరుగుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అనమాట. సో ఇందాక మీరు ఎక్సర్సైజెస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి బెస్ట్ అని చెప్తూ ఉంటారు? సో ఎక్సర్సైజెస్ అంటే చూడండి, స్పెషల్లీ ఆస్టియోఆర్థరైటిస్లో ఎక్సర్సైజ్ అనగానే పేషెంట్కి ఒక డౌట్ అవుతుంది, సార్ మనం నడవలేకపోతున్నాము, మీరు ఎక్సర్సైజ్ చేయమంటున్నారు, సో ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అని వాళ్ళకి డౌట్ ఉంటుంది. సో నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం దానికి. నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు మోకాళ్ళకు స్ట్రెంగ్త్ వచ్చినట్టు ఎక్సర్సైజ్ ఉంటుంది. అది కూర్చొని చేయాలి, అది మీరు నడిచి వాకింగ్ చేసి చేయాల్సిన అవసరం ఉండదు. ఒక చోట కూర్చొని ఆ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. అది ఎట్లా ఉంటుందంటే మనం మోకాళ్ళ రెండు కాళ్ళు అనేది ఇలా హైట్ మీద కూర్చొని రెండు కాళ్ళు వదిలేసి ఒక కాలు మీద ఒక కాలు ఇట్లా వేయాలన్నమాట. మెడమల తరఫు నుంచి వేసి కింద కాలు నుంచి పైన కాలుకి లేపాలి. సో ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి మీరు ఒకసారి మన క్లినిక్కి వస్తే మీకు కరెక్ట్గా డయాగ్నోస్ చేసి అసలు మీకు ఉన్న ప్రాబ్లం అనేది ఈ ఆర్థరైటిస్ మూలన, ఆస్టియోఆర్థరైటిస్ మూలననే ఉందా లేదంటే ఇంకా వేరే ఆర్థరైటిస్ మూలన ఉందా అన్నట్లు ఫస్ట్ డయాగ్నోస్ చేసేసి దాని తర్వాత ఎలాంటి ఎక్సర్సైజ్ మీకు సేఫ్ ఉంటుంది అని మా డాక్టర్స్ అనేది మీకు చూపించడం అనేది జరుగుతుంది అనమాట. సో బెటర్ ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్, అది మోకాలు నొప్పులే కాకుండా
మెడ నొప్పి, నడుము నొప్పి, మెడమల నొప్పి, లేదంటే మోచేతుల నొప్పి, లేదంటే ఈ నొప్పులు వేళ్ళలో నొప్పులు వస్తున్నాయి అంటే వీ డూ హ్యావ్ వెరీ గుడ్ సొల్యూషన్ ఇన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ అన్నమాట. యూ కెన్ విజిట్. కమ్ బ్యాక్ టు లైఫ్ లైన్. సో డాక్టర్ గారు, కీళ్ళ నొప్పులకి సంబంధించి డయాగ్నోసిస్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది? డయాగ్నోసిస్ మెథడ్ అంటే చూడండి, ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్లో చూసుకుంటే మనకు డిఫరెంట్ డయాగ్నోసిస్ మెథడ్ ఉంటుంది అండ్ వేరే ఆర్థరైటిస్లో డిఫరెంట్ డయాగ్నోసిస్ ఉంటుంది. స్పెషల్లీ మేము ఏం చేస్తామంటే ఆస్టియో ఆర్థరైటిస్ పేషెంట్స్ వస్తే దానికి ఎక్స్రే అనేది తీపిస్తూ ఉంటాం అనమాట. సో ఎక్స్రేలో మ్యాక్సిమం మనకు తెలిసిపోతుంది కి ఎంత అరుగుదల అనేది ఉంది అక్కడ అండ్ ఆస్టియోఫైట్స్ ఏమైనా కనబడుతున్నాయి అన్నట్లు మనం అక్కడ చూసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనకు లిగమెంట్స్ అండ్ టెండాన్స్ కూడా అక్కడ స్ప్రెయిన్ అవ్వడం కానీ లేదంటే మంచిగా ఉండడం అనేది జరగదు అక్కడ. సో అది మనకు ఎక్స్రేలో పెద్దగా కనబడదు. సో అలాంటి కేసెస్లో ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ మనం చేపిస్తూ ఉంటాము. ఏ జాయింట్లో నొప్పి ఉంది ఆ జాయింట్లో చేపిస్తాం. సో ఆ జాయింట్ది ఎంఆర్ఐ సిటీ చేపించినప్పుడు మనకు ఒక క్లియర్ కట్ పిక్చర్ వచ్చేస్తుంది కి ఎంత అరుగుదల ఉంది, ఏ ఏరియాలో ఎక్కువగా అరుగుదల ఉంది అండ్ అక్కడ ఉన్న టెండాన్స్ కానీ లిగమెంట్స్ కానీ మజిల్స్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉందా అన్నట్లు చూస్తాము. దాని ప్రకారంగా వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా వాళ్ళకు జాగ్రత్తలు అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ దీంతో సహా రక్త పరీక్షలు అనేది చూసుకుంటే కాల్షియం అండ్ వైటమిన్ డి టెస్ట్ వాళ్ళకు చేపిస్తూ ఉంటాము అండ్ సిఆర్పి టెస్ట్, ఈఎస్ఆర్ టెస్ట్ అనేది చేపిస్తామన్నమాట. సో దీని నుంచి మనకు ఇన్ఫ్లమేషన్ కూడా తెలుస్తూ ఉంటుంది అండ్ కాల్షియం డెఫిషియన్సీ ఒకవేళ ఉందంటే కాల్షియం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాల్షియం అబ్జార్ప్షన్ కోసం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఆ మెడికేషన్స్ కూడా పేషెంట్కి అడ్మినిస్ట్రేట్ చేయడానికి వీలుంటుంది అనమాట. సో ఈ రకమైన రక్త పరీక్షలు అండ్ స్కానింగ్స్ అనేది మనం చేపించి దీనికి ఈజీలీ మనం డయాగ్నోస్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి జాయింట్ పెయిన్స్కి సంబంధించిన సర్జరీ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. సో మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి అందరికీ సర్జరీ రికమెండ్ చేస్తారా, లేకపోతే ఎలాంటి క్రైటీరియాస్ చూసుకొని పేషెంట్స్కి సర్జరీ రికమెండ్ చేస్తూ ఉంటారు? యా, సో సర్జరీ అనేది చూడండి, హోమియోపతిలో 99% వీ విల్ అవాయిడ్ సర్జరీ అండ్ ట్రీట్ ద పేషెంట్ విత్ ద మెడిసిన్స్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో కొన్ని పేషెంట్స్ ఉంటారు, ఒక 1-2% పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు సర్జరీ అవసరం పడుతుంది. కానీ మ్యాక్సిమం జనాలకి వితౌట్ సర్జరీయే మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. మన దగ్గర వచ్చే పేషెంట్ స్టాండ్లు పట్టుకొని లేదంటే ఒక లాఠీ పట్టుకొని కూడా రావడం జరుగుతుంది అండ్ మంచిగా దే ఆర్ వాకింగ్ నౌ. సో ఆ విధంగా మనం ఈజీలీ వాళ్ళకి గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఏం క్రైటీరియా ఉంటుంది, ఎలాంటి వాళ్ళకు ఆపరేషనే సజెస్ట్ చేస్తాము అండ్ ఎలాంటి వాళ్ళకు నార్మల్ వితౌట్ మెడిసిన్ ఇస్తాము అనేది చూసుకుంటే, ఇప్పుడు పూర్తిగా మనకు మోకాల్లో లోపల ఉన్న కార్టిలేజ్, దానికి గుర్జు అంటాము, పూర్తిగా అరిగిపోయింది, అసలు అక్కడ కొంచెం కూడా లేదు, పేషెంట్ ఒక 4-5 స్టెప్ కూడా నడవలేకపోయిన పరిస్థితి అనేది ఉంది అండ్ కాళ్ళు అనేటివి వాళ్ళకు బెండ్ అయిపోతున్నాయి. సో ఇలాంటి సందర్భాల్లోనే మేము సర్జరీకి వెళ్ళండి అన్నట్లు చెప్తాము. ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళకు నొప్పి ఎక్కువ ఉంటుంది, కొంచెం నడవడానికి కూడా వాళ్ళకు చాలా ఇబ్బంది అనేది అవుతూ ఉంటుంది. కానీ అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాము, ఫస్ట్ డయాగ్నోసిస్ చేసి చూస్తాం, అంటే ఫస్ట్ రిపోర్ట్స్ తీసి చూస్తాము. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, మనకు ఇన్ఫెక్షన్ మూలన కూడా వాళ్ళకు నొప్పి అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఇన్ఫెక్షన్ మూలన ఒకవేళ మళ్ళీ వస్తుంది అంటే దానికి ఈజీలీ వితౌట్ సర్జరీ చేసుకోవచ్చు అనమాట. సో బెటర్ ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం ఉందా, ఎంత సివియర్ ఉన్నా కూడా మీరు ఒకసారి డాక్టర్కి అప్రోచ్ అవ్వండి, హోమియోకేర్ ఇంటర్నేషనల్కి అప్రోచ్ అవ్వండి. మీకు చూసి ఒకవేళ 99% అవసరం పడకుండా ట్రీట్మెంట్ ఇస్తాము. ఒకవేళ అవసరం ఉందంటే డైరెక్ట్లీ విల్ టెల్ ఈ కేసు అనేది ఖచ్చితంగా ఆపరేషన్ అవ్వాలి అన్నట్లు. సో పోస్ట్ ట్రీట్మెంట్ లేకపోతే మెడికేషన్ ఫుల్ ఫాలో అయిన తర్వాత అంత క్యూర్ అయిపోయింది అనుకున్న సమయంలో మళ్ళీ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే, ఇందులో మనకు నాట్ ఓన్లీ ఇన్ పెయిన్స్ బట్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ఇస్తాము, ఇమ్మొబిలైజ్ చేస్తాము. ఒక 1 month అనేది మీరు ఇట్లానే పట్టుకోండి. ఇప్పుడు పేషెంట్ అడుగుతాడు, డాక్టర్ సాబ్ మళ్ళీ చెయ్యి ఇరుగుతుందా? సో ఇరగదు. ఎందుకు ఇరుగుతుంది? మళ్ళీ ఫ్రాక్చర్ అవ్వదు. కానీ వెళ్ళి మళ్ళీ పేషెంట్ కింద పడింది అనుకోండి, కింద పడితే మళ్ళీ ఫ్రాక్చర్ అవుతుంది కదా.
అలాగే మోకాళ్ళు కూడా ఒకసారి హీల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఎక్కువగా యాక్సిడెంట్ ఏమైనా జరిగిందా, లేదంటే విగ్రస్ వర్కౌట్ అనేది ఏమైనా అయింది, పేషెంట్ కింద పడిండు, అలాంటి పరిస్థితిలోనే వాళ్ళకు కొంచెం పెయిన్ అనేది రావచ్చు. లేదంటే మేము చెప్పిన గైడ్లైన్స్ ఫాలో అవ్వకుంటూ నార్మల్ లైఫ్ స్టైల్ అనేది జీవిస్తున్నారు, నార్మల్ వర్క్ చేసుకుంటున్నారంటే వాళ్ళకు పెద్దగా రాదన్నమాట. అంటే మెడికేషన్ ఫాలో అవుతూ మెడికేషన్ తీసుకుంటున్న టైంలోనే ఎన్ని రోజులు పడుతుంది నార్మల్ లైఫ్ స్టైల్లోకి రావడానికి? సో ఇప్పుడు మెడిసిన్స్ వాళ్ళు వాడుతున్నారనుకోండి, అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఫస్ట్ ఎవ్రీ పేషెంట్కి డిఫరెంట్ టైం అనేది మనకు పడుతుంది. ఎందుకంటే వాళ్ళ బాడీ ససెప్టిబిలిటీ బట్టి, వాళ్ళ కండిషన్ బట్టి, అంటే ఎంత ఎక్కువ నొప్పితో వాళ్ళు వచ్చారు అండ్ లోపల ఏం ప్రాబ్లం మూలన నొప్పి వస్తుంది, ఒకవేళ ఆస్టియోఫైట్స్ అలాంటివి ఉన్నాయి సో అది అరగాలి, అండ్ ఒకవేళ మీకు అక్కడ స్ప్రెయిన్ ఉంది, లేదంటే లిగామెంట్ టియర్ లాగా ప్రాబ్లం ఉంది, టైం ఎక్కువ పడవచ్చు. సో ఆన్ అండ్ యావరేజ్గా మనకు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కేస్ అంటే ఒక 10 సంవత్సరాల నుంచి నొప్పి ఉన్న వాళ్ళలో కొంచెం ఒక 1 ఇయర్ వరకు మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తే వాళ్ళకు సరిపోవడం జరుగుతుంది. సో రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా వింటున్న ప్రాబ్లం కూడా రెమటాయిడ్ ఆర్థరైటిస్ అనమాట. అసలు ఏంటి రెమటాయిడ్ ఆర్థరైటిస్, ఎందుకు వస్తుంది అండ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది? రుమాటైడ్ ఆర్థరైటిస్ అంటే చూడండి, ఇది ఒక ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. ఇన్ఫ్లమేటరీ అంటే ఇది వాపుల మూలన వచ్చే ప్రాబ్లం అన్నమాట. వాపుల మూలన రావడం జరుగుతుంది. అండ్ ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ పని ఏంటి, మన బాడీని వైరస్ బ్యాక్టీరియాస్ ఏది అటాక్ చేయకుండా కాపాడాలి. కానీ మన ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే బై మిస్టేకల్లీ మన కీళ్లను అటాక్ చేయడం జరుగుతుంది. సో మన ఇమ్యూనిటీ పవరే మన కీళ్లను దాడి చేయడం జరుగుతుంది, డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అలాంటి కండిషన్ రుమాటైడ్ ఆర్థరైటిస్. సో ఈ రుమాటైడ్ ఆర్థరైటిస్ అనేది మనకు ఆఫ్టర్ ఆస్టియో ఆర్థరైటిస్ రుమాటైడ్ చాలా ఎక్కువగా చూస్తున్నాము ఈ మధ్యలో. ఎందుకు ఎక్కువ చూస్తున్నాము అంటే బికాస్ మన లైఫ్ స్టైల్, జీవన శైలి మనం చేంజ్ అయిపోవడం మూలన ఈ ప్రాబ్లం కొంచెం పెరిగిపోయింది. ఇది ముఖ్యంగా ఫీమేల్స్లో రావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా స్ట్రెస్ ఉన్న వాళ్ళలో రావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది ఉంది అంటే వాళ్ళలో చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది ముఖ్యంగా మీకు ఎలాంటైనా వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి అంటే వాళ్ళలో ఇది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ రుమాటైడ్ ఆర్థరైటిస్. అండ్ రుమాటైడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటుంది, హౌ టు ఐడెంటిఫై, ఎలా గుర్తించాలి ఇది రుమాటైడ్ ఆర్థరైటిస్ ఉంది అన్నట్లు చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ నొప్పి అనేది చిన్న జాయింట్స్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇందాక మనం డిస్కస్ ఏం చేసినాము, పెద్ద జాయింట్ అంటే మోకాళ్ళు, హిప్ జాయింట్, ఈ జాయింట్స్లో ఎక్కువగా వస్తుంది అని. కానీ ఈ రుమాటైడ్ ఆర్థరైటిస్ అనబడే ప్రాబ్లం ఏంటంటే చిన్న జాయింట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్పెషల్లీ చేతుల్లో ఉన్న ఫింగర్స్తో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఇనీషియల్ డేస్లో మార్నింగ్ టైంలో వాళ్ళకు ప్రాబ్లం పెరుగుతుంది అనమాట. మార్నింగ్ టైంలో అంటే ఇప్పుడే మనం లేచినామనుకోండి, సో బెడ్లో ఉన్నప్పుడే ఇది చాలా టైట్ అనిపించడం జరుగుతూ ఉంటుంది, కొంచెం వాపులు కనబడుతూ ఉంటాయి. ఒకవేళ మీరు ఉంగరాలు పెట్టుకున్నారనుకోండి, సో మార్నింగ్ టైమ్స్లో ఆ ఉంగరాలు కొంచెం టైట్ అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇలా పూర్తిగా క్లోజ్ చేయలేకపోతారు మీరు ఫ్రిస్ట్ అనేది. సో ఇలా మనకు స్టార్టింగ్ డేస్లో ఉంటుంది. ఒక 1 అవర్ అయిందనుకోండి, వితౌట్ ఎనీ మెడిసిన్స్ పూర్తిగా మాయమైపోయినట్టు అనిపిస్తుంది. సో ఇది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ రుమాటైడ్ ఆర్థరైటిస్ అనమాట. పెరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు డే అంతా ఏం ఉండట్లేదు, మనం లైట్ తీసుకున్నాము, పెరిగిపోయింది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇది కాన్స్టాంట్లీ మీకు ఇందులో వాపులు అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ వెన్ ఎవర్ యూ ఈట్ సంథింగ్ లైక్ రెడ్ మీట్ మీరు తిన్నారు, లేదంటే పులుపు వస్తువులు మీరు తిన్నారు, సో అలాంటి సందర్భాల్లో ఇంకా ఈ ప్రాబ్లం పెరిగిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో మొత్తం ఈ అన్ని జాయింట్స్లలో వాపులు కనబడుతూ ఉంటాయి అండ్ నొప్పులు ఉంటాయి, స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, అంటే ఈజీలీ మీరు మూవ్ చేయలేకపోతారు, స్టిఫ్నెస్ అని చెప్తూ ఉంటామన్నమాట. దాంతో సహా ఇంకా పెరిగిపోయిందంటే ఇక్కడి నుంచి ఇంకా ఇది ట్రాన్స్ఫర్ అయిపోయి మనకు వ్రిస్ట్లో కూడా ప్రాబ్లం ఏర్పడడం జరుగుతుంది.
సో వ్రిస్ట్లో కూడా మీకు వాపు అనేది కనబడుతూ ఉంటుంది అండ్ అక్కడ ఉన్న టెంపరేచర్ చేంజ్ అయిపోవడం జరుగుతుంది. నార్మల్లీ మీరు వాపు ఉన్న చోట ఇలా టచ్ చేస్తే కొంచెం వామ్ అనేది అనిపిస్తుంటుంది, అంటే వేడి అనిపిస్తుంటుంది. వేరే చోట టచ్ చేస్తే నార్మల్ టెంపరేచర్ అనేది ఉంటుంది అండ్ మూమెంట్స్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోతుంది. మీరు ఇప్పుడు నేను ఈజీలీ ఇలా మూవ్ చేయగలుగుతున్నా, కానీ రుమాటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళు కొంచెం ఇంతే చేయగలుగుతారనమాట. సో ఈ విధంగా వాళ్ళకు లక్షణాలు అనేది వస్తూ ఉంటుంది. అండ్ దాంతో సహా ఏంటంటే ఇంకా ఇది పెరిగిపోతే వేరే జాయింట్స్లో కూడా ఎక్కడైనా రావచ్చు. అది చేతుల్లో అయినా రావచ్చు, భుజాల్లో అయినా రావచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇలా స్ట్రైట్ చేయగలుగుతున్నాను, రుమాటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళు చేయలేకపోతారు, కొంచెంకి ఆగిపోతుంది అన్నమాట స్ట్రైట్ ఇట్లా. సో ఈ విధంగా వాళ్ళకు కంప్లైంట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా ఏంటంటే చాలా పెరిగిపోయింది అంటే డిఫార్మిటీస్ వచ్చేస్తాయి. డిఫార్మిటీస్ అంటే స్వాన్ నెక్ డిఫార్మిటీ అంటాము, జెడ్ డిఫార్మిటీస్ అంటాము. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ వేళ్ళు ఉంది, సో ఈ వేళ్ళు ఇలాగే ఉండిపోతుంది అనమాట. వాళ్ళు ఇలా క్లోజ్ కూడా చేయలేరు, వాళ్ళు ఓపెన్ కూడా చేయలేరు. లేదంటే ఈ విధంగా వాళ్ళ చేతులు అనేటివి ఇట్లా అయిపోవడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు కింద పెట్టినా కూడా స్ట్రేట్ అవ్వదు, అది ఇట్లానే ఉండిపోతాయి. సో ఇలాంటి లక్షణాలు మనం రుమాటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో చూస్తాము. అండ్ ఇనిషియల్ డేస్లోనే దీనికి మనం ఐడెంటిఫై చేస్తే ఈజీలీ దీనికి హోమియోపతిలో మెడికేషన్స్ ఉన్నాయి, ఈజీలీ కంట్రోల్ కూడా అవ్వడం జరుగుతుంది. సో డాక్టర్ గారు, జనరల్ క్వశ్చన్స్ ఏంటంటే ఆల్రెడీ బీపీ పేషెంట్ కానీ షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళు హోమియోపతి మెడికేషన్స్ వాడచ్చు అంటారా? ఎస్, అఫ్ కోర్స్ యూస్ చేయొచ్చండి. హోమియోపతిక్ మెడిసిన్స్ ఆర్ కంప్లీట్లీ సేఫ్ విత్ ఎనీ అనదర్ మెడిసిన్. ఒకటి ఏంటంటే కొంచెం గ్యాప్ పెట్టుకొని యూస్ చేయాలి. మ్యాక్సిమం మెడికేషన్స్ ఆఫ్టర్ ఫుడే ఉంటాయి. హోమియోపతిక్ మెడిసిన్స్ బిఫోర్ ఫుడ్ ఉంటుంది. 1 hour గ్యాప్ అనేది వేసుకున్నామా, మెడిసిన్స్ తిన్నామా, పూర్తిగా నార్మల్ అనమాట. సైమెంటేనియస్లీ యూ కెన్ యూజ్ ఆర్ మెడిసిన్స్ విత్ ఎనీ మెడిసిన్స్, 100% సేఫ్ ఉంటుంది. సో కీళ్ళ నొప్పులకి సంబంధించి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.